శుభోదయం, వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేమిలా, మరి మీరెలా? ఎన్నో రౌండ్ అండి వాకింగ్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే థర్డ్ అవుతుందా? డాక్టర్ గారు ఏం చెప్పారు నీకే? కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా, మరి ఎందుకండి వాకింగ్కి వస్తున్నారు? మార్నింగ్ 6 గంటలకు లెగిస్తారు, 5 గంటలకు లెగిస్తారు, రాత్రి 8-9 గంటల దాకా పని చేస్తారు. నేనేమో కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు. మరి రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి కంప్లైంట్ చేస్తాను కదా సార్, మాట వింటలేదు అసలు, చెప్పిన మాట అప్పుడు మళ్ళీ నా మీద పడి ఏడుస్తాం. ఇక అన్నీ నా మీద తాడీలు చెప్తున్నారు మీరని. నేనే, నాకేం సంబంధం లేదు అంటే ఆయన కొంటే మాత్రం నీకేమైందమ్మా? రాను, రావడం కాదు, రావడం మానేసిన కంప్లీట్గా బెడ్ మీద రెస్ట్ తీసుకుని ఉండాలి అంతే తప్ప రానని చెప్పి అక్కడేమో ఏదో బియ్యం చెరుక్కును, పప్పులు ఏరుకును, చింతపండు ఏరుకును, ఇలాగే పనులు లేకపోతే ఏమీ లేకపోతే అటక మీదకి వెళ్ళిపోయి తెప్పలలో దించిస్తూ పనులన్నీ ఎతికిసుకుంటావు. చెప్తావు కబుర్లు. రేపు ఖచ్చితంగా నేను డాక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. సార్ బెడ్ రెస్ట్ అన్నారు కదా, టైట్గా తగ్గాలంటే వీడియో చూడరు ఆయన చూడరు. ఓకే, 4 రౌండ్స్ అయిపోయినాయి, ఇది 5th రౌండ్. అయిపోతున్నావా? అనవసరంగా చెప్పాను నీకు. అమ్మమ్మమ్మమ్మమ్మ, తప్పు అయిపోయింది, మాట్లాడి ఆపేసింది. ఓకే, సయాటికా పెయిన్ తగ్గాలంటే కంప్లీట్ రెస్టే మెడిసిన్ అని డాక్టర్ గారు చెప్పారు. యాక్చువల్గా మెడిసిన్స్ ఏం తీసుకున్నా సరే కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే మనకి సయాటికా అన్నది ఎవరికైనా ఉంటే నార్మల్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నాకు ఉంది సయాటికా ప్రాబ్లము, బట్ ఓకే. బట్ దానికంటే ఎక్కువ ప్రాబ్లము మనకు ఒళ్ళు అంతా కొవ్వెక్కుపోయి ఏడుస్తున్నాను నేను, అందువల్ల వాకింగ్ చేయాలి తప్పదు.